అలాగే సోదరులారా, జనాజా నమాజులో పాల్గొనడం కూడా కార్యం చిన్నదే, కానీ దాని ప్రతిఫలం పెద్దది సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మన్ షహిదల్ జనాజత హత్తా యుసల్ల అలైహా ఫలహు కిరాతున్ వమన్ షహిదహ హత్తా తద్ఫన ఫలహు కిరాతాని. ఎవరైతే ఒక ముస్లిం చనిపోతే అతని జనాజా నమాజులో పాల్గొనే వారికి ఒక కిరాతు పుణ్యం లభిస్తుంది. మరెవరైతే జనాజా నమాజ్ చదవటంతో పాటు అతన్ని ఖననం చేసే వరకు ఎవరైతే ఉంటారో 2 కిరాతుల పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సహాబీలు అడిగారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, కిరాత్ అంటే ఏమిటి? మిస్లుల్ జబలైనిల్ అదీమైన్, మహాపర్వతాలు 2 పర్వతాలతో సమానము కిరాత్ అంటే అని అన్నారు. 2 కిరాతులు అంటే 2 మహా పెద్ద పర్వతాలు అంతటి పుణ్యం మీకు వచ్చేస్తుంది. జస్ట్ జనాజా నమాజు 5 నిమిషాలు, ఆ ఖననం చేయటం 10 నిమిషాలు, 15 నిమిషాలు మనము సమయం తీస్తే గనక 2 మహాపర్వతాలంతటి పుణ్యం మనకు లభిస్తుంది. ఇదే గోరంత కర్మకి కొండంత ప్రతిఫలం అంటే ఏమిటి? ఇలాంటి కార్యాల ద్వారానే మనకు పుణ్యము లభిస్తుంది సోదరులారా. وأراقب الرحمن جل جلاله وتقدست أسماؤه وتعالى وأكون للوطن الحبيب مشيدا. సర్వ ప్రశంసలు, సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మరియు ఆయన కుటుంబీకులపై మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులు సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, సోదరిమణులారా, నేటి జుమ్మా ప్రసంగం గోరంత కర్మకి కొండంత ప్రతిఫలం. ఆచరణ చిన్నదే, కానీ దాని ప్రతిఫలం అల్లాహ్ వద్ద చాలా ఘనత కలిగినది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇన్నమల్ అమాలు బిన్నియాత్, మీరు చేసేటటువంటి కార్యాలన్నీ కూడా మీ మనోసంకల్పాలపై ఆధారపడి ఉంటాయి అని చెప్పారు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తహ్కిరన్న మినల్ మఅరూఫ్ షయ్యన్, ఏ యొక్క సత్కార్యాన్ని కూడా మీరు అల్పమైనదిగా భావించకండి. చివరికి మీ సోదరుని నగుమోముతో పలకరించటాన్ని కూడా, చిరునవ్వుతో పలకరించటాన్ని కూడా చిన్నదిగా తలపోయి కాకండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, మన సంకల్పం మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది. మీలో అల్లాహ్ మార్గంలో షహీద్ అయిపోవాలి అన్నటువంటి సంకల్పం ఎంతమందికి ఉంది? నిజంగానే ఎవరికైనా నేను అల్లాహ్ మార్గంలో మరణించాలి, వీర మరణం పొందాలి, చనిపోవాలి అన్నటువంటి కోరిక మీలో కనుక నిజంగా ఉంటే గనక మీరు మంచం మీద మరణించినా సరే మీరు అమర వీరత్వం పొందిన దాని కిందే లెక్క. ఆ యొక్క సవాబ్ మీకు దొరికిపోతుంది. సోదరులారా, సహీ ముస్లిం, అబుదావుద్ ఈ 2 హదీసు గ్రంథాల్లో ఉమ్మే వరకా రదియల్లాహు అన్హా గురించి వచ్చింది. ఈమె ఒక అన్సారియా మహిళ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా విడిచిపెట్టి మదీనాకు వస్తున్నారని తెలియగానే ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్నటువంటి వేలాది మంది ముస్లిములలో ఉమ్మే వరకా రదియల్లాహు అన్హా కూడా ఒకరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాక ముందే ఆమె ఇస్లాం స్వీకరించింది. అల్హమ్దులిల్లా, ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసింది. అల్హమ్దులిల్లా, చాలా గొప్ప విద్యావంతురాలు, తక్వాపరురాలు, సదాచరణ కలిగినటువంటి స్త్రీ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమెను ధార్మికంగా ఎంతగానో మెచ్చుకున్నారు, ఎంతగానో కొనియాడారు. స్త్రీలకు ఆమెను ఇమామతుగా నియమించేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆమె యొక్క తక్వా, ఆమె యొక్క విద్యను, ఆమె యొక్క ధర్మ పారాయణతను చూసి ప్రవక్త గారు స్త్రీలకు ఆమెను ఇమాంగా నియమించేశారు. అల్హమ్దులిల్లా, ఎందరో స్త్రీలు ఆమె వద్దకు వచ్చి విద్య నేర్చుకునేవారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమెను ఎంతగానో అభిమానించేవారు. ఎప్పుడైనా ప్రయాణం వెళ్ళినా ఆమె ఇంట కాసేపు కూర్చొని వచ్చేవాళ్ళు, అంతగా అభిమానించేవారు. అలాంటి ఉమ్మే వరకా రదియల్లాహు అన్హాకు విద్య నేర్చుకోవటంతో పాటు ఖురాన్ హదీసు బోధన ఇంకా నాలో అభివృద్ధి చెందించుకోవాలన్నటువంటి ఒక కుతూహలంతో పాటు నేను అల్లాహ్ మార్గంలో షహీద్ అయిపోవాలి అన్నటువంటి ఒక కోరిక బలంగా ఉండేది ఆమెలో. ఈ విషయమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బద్ర్ సంగ్రామానికి బయలుదేరుతున్నటువంటి తరుణంలో అల్లాహ్ యొక్క ప్రవక్త, బద్ర్ యుద్ధానికి నేను కూడా వస్తాను మీతో పాటు, సైనికులకి గాయాలైతే నేను కట్లు కడతాను, మందు రాస్తాను, నీళ్ళు ఇస్తాను, సేవ చేస్తాను, నేను నాకు అల్లాహ్ మార్గంలో చనిపోవాలన్నటువంటి కోరిక నాకు బలంగా ఉంది ప్రవక్త, దయచేసి నా కోరికను మన్నించండి అడిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్మే వరకా, నువ్వు నీ ఇంట్లోనే ఆగిపో, నువ్వు యుద్ధానికి రావద్దు అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాట మీద గౌరవంతో, విధేయతతో ఆమె ఇంట్లోనే ఆగిపోయింది. అల్హమ్దులిల్లాహ్. కొంతకాలానికి మళ్ళీ ఒక యుద్ధం సన్నాహాలు జరుగుతూ ఉంటే అప్పుడు కూడా అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను మీతో పాటు యుద్ధానికి వస్తాను, వీరత్వం పొందాలన్నటువంటి కోరిక నాది, నేను అల్లాహ్ మార్గంలో షహీద్ అయిపోవాలి, యుద్ధానికి వస్తే తప్ప నేను ఇంక వేరే మార్గంలో షహీద్ అయిపోయే అవకాశం నాకు లేదు ప్రవక్త, దయచేసి నా కోరికను మన్నించండి అని ఎంతగానో బతిమలాడుకుంటుంది. ఆ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొందరి సహచరులను వెంటబెట్టుకొని ఉమ్మే వరకా రదియల్లాహు అన్హా ఇంటికి వెళ్ళారు. అక్కడ కాసేపు కూర్చున్నారు. ఉమ్మే వరకా రదియల్లాహు అన్హా యొక్క ధార్మికతను గురించి సహాబీలకు చెప్పారు. ఆ సందర్భంగా ప్రవక్త గారు అన్నారు, ఉమ్మే వరకా, అల్లాహ్ సుబ్హానహు తఆలా నీ మొరను విన్నాడు, నీ మొరను విన్నాడు. నువ్వు ఏదైతే షహీద్ అయిపోవాలనుకుంటున్నావు అల్లాహ్ మార్గంలో, ఆ షహాదత్ అల్లాహ్ నీకు ప్రసాదించాడు. అల్లాహ్ నా వద్దకు వహీ పంపాడు, నువ్వు అమరత్వం పొందుతావు. అయితే ఏ యుద్ధానికి నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు నీ ఇంట్లోనే ఉండు, నీ ఇంట్లో ఉండగానే అల్లాహ్ సుబ్హానహు తఆలా నీకు షహీద్ దర్జాని చేస్తాడు, నువ్వు అల్లాహ్ మార్గంలో షహీద్ అయిపోతావు, నువ్వు అమరత్వం పొందుతావు, నీ ఇంట్లోనే ఉండు అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు. తర్వాత అబూబకర్ రదియల్లాహు వారు ఖలీఫా అయ్యారు, ఆయన కూడా కన్ను మూశారు, వెళ్ళిపోయారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు వారి యొక్క పరిపాలనా కాలం వచ్చింది. ఆ సమయంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఉమ్మే వరకా రదియల్లాహు వారు, ఉమ్మే వరకా రదియల్లాహు అన్హా వారి ఇంట్లో ఉండగానే షహీద్ అయిపోతారని ప్రవక్త గారు అన్నారు. ఎలా సాధ్యం? అది ఎలా జరుగుతుంది? ఇంట్లో ఉండగానే ఆమెకి ఏ విధంగా అమరత్వం పొందుతుంది? అందరిలో ఒక విధమైనటువంటి ఆశ్చర్యం, కుతూహలం, ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యంతో ఎదురు చూస్తున్నారు అందరూ. ఉమ్మే వరకా రదియల్లాహు అన్హా సైతం ఎలా సాధ్యం? ప్రవక్త అయితే చెప్పారు, ఆ మాట మీద ఈమాన్ ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది, కానీ ఎలా జరుగుతుంది అన్నటువంటి ఆశ్చర్యం అందరిలోనూ, అదే కుతూహలం ఉంది. అయితే సోదరులారా, ఉమ్మే వరకా రదియల్లాహు అన్హా వద్ద ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు బానిసలుగా పనిచేసేవారు. ఆమె వారికి ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందంటే, నా మరణం తర్వాత మీరిద్దరూ స్వతంత్రులవుతారు, బానిసత్వం నుండి మీకు విడుదల లభిస్తుంది అని చెప్పింది. అయితే ఎంతకాలం చూసినా ఆమె చనిపోవట్లేదు. వీళ్ళిద్దరూ ఒక పథకం వేశారు. ఏమని? మనము ఆమెను చంపేసి స్వతంత్రులమైపోదాము, బానిసత్వం నుండి స్వేచ్ఛ జీవులమైపోదామన్నటువంటి ఒక దురాశ, దుర్బుద్ధి వాళ్ళలో పుట్టింది. ఆ విధంగా ఉమ్మే వరకా రదియల్లాహు అన్హా వారు అర్ధరాత్రి సమయం ముందు గాఢ నిద్రలో ఉండగా వాళ్ళు పథకం ప్రకారమే ఆమెను గొంతు నులిమి ఊపిరాడక చంపేశారు, పారిపోయారు. తెల్లవారుజామున ఫజర్ సమయం ముందరవుతుంది. ఇరుగు పొరుగు అందరూ కూడా అందమైనటువంటి స్వరం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు ఫజర్ ముందర ఉమ్మే వరకా రదియల్లాహు అన్హా ఖురాన్ పారాయణం జరపటం, ఆ మధురమైనటువంటి స్వరం ఇరుగు పొరుగు వింటారు ప్రతిరోజు. కానీ ఈరోజు
ఫజర్ సమయం అయిపోయింది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అయినా కూడా ఉమ్మె వరక ఇంట్లో నుంచి ఎలాంటి శబ్దం రావడం లేదు. అనుమానం కలిగింది. ఇన్ని సంవత్సరాలలో ప్రతిరోజు మేము ఉమ్మె వరక రదియల్లాహు అన్హా యొక్క స్వరం వింటున్నాము, మధురమైనటువంటి ఖురాన్ శబ్దం వింటున్నాము. అలాంటిది ఈరోజు ఆమె స్వరం వినపడటం లేదంటే ఏదో జరిగింది, పదండి అని చెప్పేసి అందరూ వెళ్ళారు. వెళ్ళి చూస్తే ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారికి తెలియజేశారు, ఖలీఫా గారు ఆమె చనిపోయిందని చెప్పేసి. అనుమానం కలిగింది, బానిసలు కనిపించటం లేదు. ఎంక్వైరీ చేయించారు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. ఎంక్వైరీ చేస్తే ఒక చోట దొరికారు. విచారించగా తప్పు ఒప్పుకున్నారు, మేము చంపేశాం పథకం ప్రకారం అని చెప్పేసి ఒప్పుకున్నారు. వారిద్దరికీ మరణ దండన విధించడం జరిగింది. ఉమర్ రదియల్లాహు అన్హు వారు, ప్రజలారా చూశారా, ఉమ్మె వరక రదియల్లాహు అన్హా వారికి ఇంట్లో ఉండగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆమెకి షహాదత్ ఇస్తానని చెప్పేసి వహీ పంపాడు. అల్లాహ్ మాట, ప్రవక్త మాట సత్యమైంది, అల్హమ్దులిల్లా. ఈ విధంగా ఉమ్మె వరక రదియల్లాహు అన్హా వారు యుద్ధానికి వెళ్లకుండానే ఇంట్లో ఉండగానే అమరత్వం పొందారు, వీర మరణం పొందారు. సోదరులారా, చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మనలో గనక నిజంగానే ఈ యొక్క కోరిక బలంగా ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనము పడక మీద చనిపోయినా కూడా వీర మరణం పొందినట్టే, అల్లాహ్ మార్గంలో షహీద్ అయిపోయినట్టే. ఒక సహాబీ గురించి వస్తుంది. తహజ్జుద్ నమాజుకి లేయాలని సంకల్పం చేసుకుని పడుకున్నాడు, కానీ లేయలేకపోయాడు. ప్రవక్త గారు అన్నారు, నువ్వు తహజ్జుద్ చదవకపోయినా చదివినంత పుణ్యం నీకు లభించింది, ఎందుకంటే నియత్ పెట్టుకున్నావు కదా. కాబట్టి సోదరులారా, హజ్జుకి వెళ్ళడానికి మీకు స్తోమత లేదు, కానీ నియత్ పెట్టుకోండి. ఉమ్రాకి వెళ్ళడానికి మీకు స్తోమత లేదు, నియత్ పెట్టుకోండి. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడానికి స్తోమత లేదు, కానీ నియత్ పెట్టుకోండి. నియత్ పెట్టుకోవడానికి ఖర్చు అయితే ఏం కాదు కదా. చిత్తశుద్ధితో కూడినటువంటి, వజ్ర సంకల్పంతో కూడినటువంటి నియత్ పెట్టుకోండి. ఆ కార్యం నెరవేరకపోయినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి ప్రతిఫలం ఇస్తాడు, అల్హమ్దులిల్లా. నియత్ చిన్న కర్మ, కానీ దాని ప్రతిఫలం ఎంతది, చాలా గొప్పది, అల్హమ్దులిల్లా. ఈరోజు అషూరా, ముహర్రం 10వ తేదీ. అల్హమ్దులిల్లా, అల్లాహ్ను ఆయన ప్రవక్తను విశ్వసించినటువంటి దాసులు ముహర్రం 10వ తేదీన అషూరా ఉపవాసం పాటించారు. ఎందుకు? 1 సంవత్సరం పాపాలు తుడిపేసుకోవటానికి, పుణ్యాలు పొందటానికి, అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపటానికి. అల్హమ్దులిల్లా, ఈరోజు అషూరా ఉపవాసం పెట్టారు. కానీ కొంతమంది అషూరా ఉపవాసం పెట్టకుండా, నమాజుకు రాకుండా, పీర్ల పండుగని, రొట్టెల పండుగని రంగులు చల్లుకుంటూ, డీజేలు కొట్టుకుంటూ, గుండాలు తొక్కుకుంటూ, గానా బజానాతో ఎంజాయ్ చేస్తున్నారు. వీరి పుణ్యం వీరికి ఉంది, వారి పాపం వారికి ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముహర్రం 10వ తేదీన అషూరా ఉపవాసం పెట్టమంటే వీళ్ళు పీర్ల చావిడి దగ్గర ఎగురుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, రంగులు చల్లుకుంటున్నారు, డీజేలు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటున్నారు. فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ. ఎవరైతే రవ్వంత సత్కార్యం చేసుకున్న దాని ప్రతిఫలం అల్లాహ్ వద్ద ఉంది. ఎవరైతే రవ్వంత దుష్కార్యం చేసుకున్న వారి యొక్క కీడు కూడా అల్లాహ్ వద్ద ఉంది. మౌలానా ముబారక్ పూరి రహ్మతుల్లాహి అలైహి గారు ఒక విషయాన్ని చెప్పారు. హకీమ్ అల్ ముస్తదరకులో ఈ హదీసు వస్తుంది. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. అమ్మా, విశ్వాసుల తల్లి, నేను రాత్రి పడుకునేటప్పుడు నా చెయ్యి బాగానే ఉన్నింది, కానీ నేను నిద్ర లేచేసరికి నా చెయ్యి పని చేయడం లేదు, పక్షవాతానికి గురైపోయింది. ఏం జరిగింది అని అడిగింది అమ్మ. నా తల్లిదండ్రులు ఇద్దరు చాలా ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు. నా తండ్రి జకాత్ ఇచ్చేవాడు, సదకాలు చేసేవాడు, పేదలకు తినిపించేవాడు, బాటసారులకు, ఖైదీలకి ఖర్చు పెట్టేటటువంటి వాడు, సదాచార సంపన్నుడు. కానీ నా తల్లి పరమ పీనాసి, ఎవ్వరికి కూడా ఒక్క పైసా కూడా దానం చేయదు. అయితే నా తండ్రి చనిపోయాడు.
ఆయన చనిపోయిన 2 నెలలకే నా తల్లి కూడా చనిపోయింది. నా తండ్రి కల్లో కనిపించారు రాత్రి. పచ్చటి వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఆయన కాళ్ళ ముందర ఒక కాలువ ప్రవహిస్తూ ఉంది. ఆ నీళ్లు త్రాగుతూ ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు. నాన్న, ఏమిటి నీ పరిస్థితి అని నేను అడిగాను. సదాచరణ చేసినందుకు గాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఈ ప్రతిఫలాన్ని ప్రసాదించాడు అని మా నాన్న సమాధానం ఇచ్చాడు. మరి అమ్మేది నాన్న? మీ అమ్మ చనిపోయిందా? అవును నాన్న, మీరు చనిపోయిన 2 నెలలకే మా అమ్మ కూడా చనిపోయింది. అయితే నాతో లేదు, ఎడమవైపు వెతుకు, అక్కడ ఉంటుందేమోనని చెప్పాడు ఆయన. ఎడమవైపు వెతకగానే పూర్తి నగ్న శరీరంతో ఆమె భయంకరమైనటువంటి అగ్ని కీళ్ళల మధ్యన కాలిపోతా ఉంది. ఆమె శరీరం మీద ఎలాంటి వస్త్రం లేదు. నడుముకు కేవలము అతుకులు ఉన్నటువంటి చిరిగిపోయిన ఒక ముతక మాసిపోయిన బట్ట కొంచెం ఉంది. ఆమె చేతిలో కొవ్వుతో కూడినటువంటి ఒక మాంసపు ముద్ద ఉంది. ఆమె ఏడుస్తూ దాహం 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 అంటుంది. అమ్మా, నీ కాళ్ళ ముందర ఒక కాలువ ప్రవహిస్తూ ఉంది కదా, నీళ్లు తాగొచ్చు కదా. తల్లి అంటుంది, ఆ నీళ్లు తాగే అనుమతి నాకు లేదు. దాహం దాహం అంటుంది, ఏడుస్తుంది. అప్పుడు ఈమె సరేనమ్మా, ఆ నీళ్లు నేను నీకు తాపిస్తానని చెప్పేసి ఆ నీళ్లు త్రాపించటానికి ఆమె చేత్తో నీళ్లు తీసి తన తల్లి నోటికి అందించింది. కుడివైపు నుండి శబ్దం వినపడింది. ఎవరైతే ఆ పాపిష్టురాలికి నీళ్లు అందించారో వారి చెయ్యి పక్షవాతానికి గురవుగాక, పక్షవాతానికి గురవుగాక అని 2 సార్లు శపించారు. టక్కున నాకు మెలకం వచ్చింది. చూస్తే నా చెయ్యి పనిచేయటం లేదు. అప్పుడు అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు అడిగారు, మరి నీ తల్లి చేతిలో ఆ కొవ్వుతో కూడిన మాంసపు ముద్ద సంగతి ఏంటి అని అడిగింది. విశ్వాసుల తల్లి, నాకు బాగా గుర్తుంది, మా నాన్నగారు ఒక ఎద్దును కోశారు, పేద సాధలకు అందరికీ పంచారు. కానీ ఒక బిచ్చగాడు వచ్చాడు. బిచ్చగాడు వచ్చి మాంసం ఇమ్మని అడిగాడు. నా తల్లికి ఆ మాంసం ఇవ్వడానికి బుద్ధి పట్టక వేస్ట్, పనికిరాని కొవ్వు కొంత ఓ పిడికెడు తీసి అతని చేతిలో పెట్టింది. మరి ఆ బట్ట సంగతి ఏంటి అని అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు అడిగారు. నాకు బాగా గుర్తుంది తల్లి, ఒకానొక సందర్భంలో శరీరం మీద బట్టలు లేనటువంటి ఒక నిరుపేద వచ్చాడు మా ఇంటికి. అమ్మా, కప్పుకోవటానికి ఏదైనా ఒక బట్ట దానం చేయండి అని అడిగాడు. మా ఇంట్లో అనేక బట్టలు ఉన్నాయి, కానీ నా తల్లికి మనసొప్పక పిసినారితనంతో చిరిగిపోయినటువంటి రంధ్రాలు పడి ఉన్నటువంటి ఓ ముతక బట్ట, మాసిపోయిన ఒక చిన్న పేలిక బట్ట విసిరేసింది. ఈరోజు నరకంలో ఆ చిరిగిపోయిన బట్టనే కట్టుకొని ఆమె కేకలు పెడుతోంది. ఇదమ్మా జరిగిందని చెప్పి అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారికి వినిపించగానే అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా సూర జిల్జాలో ఈ ఆయతులు చదివారు. ఫమన్ యఅమల్ మిస్కాల దర్రతిన్ ఖైరన్ యరా వమన్ యఅమల్ మిస్కాల దర్రతిన్ షర్రన్ యరా. ఎవరు రవ్వంత పుణ్యం సంపాదించుకున్న దాని ప్రతిఫలం పొందారు మీ నాన్నలాగా. ఎవరైతే రవ్వంత దుష్కార్యం చేసుకున్నారో వారు దాని కీడును కూడా సంపాదించుకున్నారు మీ అమ్మలాగా అని అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు చెప్పారు. సోదరులారా, సోదరిమణులారా, మనం చేసేటటువంటి కార్యం యొక్క ప్రతిరూపం తీర్పు దినం రోజున దాని రూపం మన కళ్ళ ముందర కనిపిస్తుంది. కావున మనం ఎత్తి పెట్టుకున్నది, మనం తిన్నది, మనం తాగినది కాదు. మనం చేస్తున్నటువంటి దానం ఎంతదైనా సరే ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఎలాంటి సంకల్పంతో చేస్తున్నాం అన్నది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి సత్కార్యం అనేది చిన్నదైనా పెద్దదైనా కూడా దాని ప్రతిఫలం మాత్రం అల్లాహ్ దృష్టిలో చాలా గొప్పది. సోదరులారా, చిన్న సత్కార్యం, పెద్ద ప్రతిఫలం, చాలా విషయాలు ఉన్నాయి. హదీసులలో లెక్కలేనన్ని విషయాలు వచ్చాయి. దువ్వాలలో ఉన్నాయి, రోజువారీ ఆచరణల్లో ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కొన్నింటిని ఇన్షాల్లా నేను మీ ముందు తెలియజేస్తాను.
సూరే నిస్సా 86వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, వఇదా హుయ్యుతుం బిహి తహియ్యతిన్ ఫహయ్యు బిఅహ్సన మిన్హా ఔ అరుద్దుహా. ప్రజలారా, మీకు ఎవరైనా సలాం చేసినప్పుడు అతి ఉత్తమోత్తమైన రీతిలో మీరు సలాముకు జవాబు ఇవ్వండి, లేదా అదే రీతిలోనైనా మీరు సలాంకు జవాబు పలకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సలాం యొక్క పుణ్యాల గురించి చెప్పారు. ఒక వ్యక్తి వచ్చాడు, అస్సలాము అలైకుం అన్నారు, ఆషరా 10 అన్నారు. ఇంకో వ్యక్తి వచ్చాడు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లా అన్నారు, 20 అన్నారు. మరో వ్యక్తి వచ్చాడు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు 30 అన్నారు. అల్లాహ్ యొక్క ప్రవక్త 10 ఏమిటి, 20 ఏమిటి, 30 ఏమిటి? ఎవరైతే అస్సలాము అలైకుం అన్నారో వారికి 10 పుణ్యాలు లభించాయి. ఎవరైతే అస్సలాము అలైకుం వరహ్మతుల్లా అన్నారో వారికి 20 పుణ్యాలు లభించాయి. ఎవరైతే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అన్నారో వారికి 30 పుణ్యాలు లభించాయి అని అన్నారు. సోదరులారా, మనం ఎక్కడైనా సరే ఇంట్లో వెళ్ళేటప్పుడు, స్నేహితులను కలిసేటప్పుడు, బజారుకి వెళ్ళేటప్పుడు ఒక ముస్లిం రోడ్డు మీద ఎక్కడ కనిపించినా కూడా మనం సలాం చెప్తాం. ఆ సలాం చెప్పేటప్పుడు ఏదో నామకే వాసిగా చెయ్యి ఆడించడమో తల ఊపటమో కాకుండా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అని అతి ఉత్తమంగా మనం సలాం చెబితే గనక జస్ట్ 2 సెకండ్ల మాటకి 30 పుణ్యాలు ఇట్టే మీ ఖాతాలో పడిపోతాయి. అల్హమ్దులిల్లాహ్. అంటే ఘోరంత కర్మ, కానీ ప్రతిఫలం ఎంతది? అలా నువ్వు రోజులు ఎన్నిసార్లు సలాం చెప్తావు, ఎన్ని 30లు లెక్కేసుకోండి. మరి అంతటి ఘనత కలిగినటువంటి పుణ్యాన్ని కూడా మనం ఆ సలాం చెప్పే దాంట్లో కూడా సోమరితనం వహిస్తూ చెయ్యాడించడం, తలాడించడం ఇది పద్ధతి కాదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు పూర్తి సలాం ఉత్తమంగా పలికినట్లయితే 30 పుణ్యాలు ఒక్క సలాంతోనే మనకు దొరికిపోతాయి. సోదరులారా, అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, మేము సలాం యొక్క పుణ్యాన్ని సంపాదించడానికే మా సోదరులకు సలాం చెప్పడానికి మార్కెట్కి వెళ్ళే వాళ్ళము అంటున్నారు ఆయన. చూసారా, కేవలం సలాం పుణ్యం పొందడానికి మాత్రమే, ఆయనకి ఏం పని లేదు మార్కెట్లో, కేవలం సలాం యొక్క పుణ్యాన్ని పొందడానికి ఆయన మార్కెట్కి వెళ్ళేవారు. ఎవరో ముస్లింలంతా అక్కడ కనిపిస్తారో సలాం చేసుకోవచ్చు అని చెప్పి అంత తపన, అంత ఆతృత వాళ్ళల్లో ఉండేది. సోదరులారా, అలాగే సోదరులారా, జనాజా నమాజులో పాల్గొనడం కూడా కార్యం చిన్నదే, కానీ దాని ప్రతిఫలం పెద్దది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మన్ షహిదల్ జనాజత హత్తా యుసల్ల అలైహా ఫలహు కిరాతున్ వమన్ షహిదహ హత్తా తద్ఫన ఫలహు కిరాతాని. ఎవరైతే ఒక ముస్లిం చనిపోతే అతని జనాజా నమాజ్లో పాల్గొనే వారికి 1 కిరాతు పుణ్యం లభిస్తుంది. మరెవరైతే జనాజా నమాజ్ చదవటంతో పాటు అతన్ని ఖననం చేసే వరకు ఎవరైతే ఉంటారో 2 కిరాతుల పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సహాబీలు అడిగారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, కిరాత్ అంటే ఏమిటి? మిస్లుల్ జబలైనిల్ అదీమైన్, మహాపర్వతాలు 2 పర్వతాలతో సమానము కిరాత్ అంటే అని అన్నారు. 2 కిరాతులు అంటే 2 మహా పెద్ద పర్వతాలు, అంతటి పుణ్యం మీకు వచ్చేస్తుంది. జస్ట్ జనాజా నమాజు 5 నిమిషాలు, ఆ ఖననం చేయటం 10 నిమిషాలు, 15 నిమిషాలు మనము సమయం తీస్తే గనక 2 మహాపర్వతాలంతటి పుణ్యం మనకు లభిస్తుంది. ఇదే ఘోరంత కర్మకి కొండంత ప్రతిఫలం అంటే ఏమిటి? ఇలాంటి కార్యాల ద్వారానే మనకు పుణ్యము లభిస్తుంది. సోదరులారా, అలాగే వ్యాధిగ్రస్తులను పరామర్శించటం. ఎవరైనా ఒక ముస్లిం జబ్బు బారిన పడ్డాడు, ఉదయం పూట నువ్వు అతన్ని పరామర్శించడానికి బయలుదేరినట్లయితే నీకోసం, వ్యాధిగ్రస్తుని కోసం కాదు, మీకోసం పరామర్శించడానికి వెళ్ళిన నీకోసం 70,000 మంది దైవదూతలు నీ శ్రేయస్సు కొరకు, నీ మంచి కొరకు, నీ మేలు కొరకు దువా చేస్తారు. మనిషి దువా
కుబులు అవ్వచ్చు, కుబులు కాకపోవచ్చు. కానీ దైవదూతల దువా ఎట్టి పరిస్థితుల్లో రద్దవ్వదు, ఖచ్చితంగా కుబులవుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 70,000 మంది దైవదూతలు నీ శ్రేయస్సు కొరకు దువా చేయటం అంటే మాటలా? సుబ్హానల్లా. ఎప్పటి వరకు? సాయంత్రం వరకు. మరి సాయంత్రం వెళ్తే ఉదయం వరకు. మరి అంత ఔన్నత్యము ఉంది అల్హమ్దులిల్లా. కాబట్టి సోదరులారా, రోగిని పరామర్శిస్తే దైవదూతలు మీకోసం దువా చేస్తారు. తర్వాత స్వర్గంలో నీ కోసం పండ్లు ఫలాలను ఏరి ఉంచటం జరుగుతుంది. స్వర్గంలో ఆతిథ్యం ఇవ్వబడుతుంది సోదరులారా. మరియు ఆ రోగి హృదయంలో మీ పట్ల ప్రేమానురాగాలు జనిస్తాయి. ఆ కుటుంబీకులు కూడా మీ పట్ల ఎంతో సంతోషిస్తారు. కానీ ఈరోజు మనకు టైం లేదు, టైం వెళ్ళట్లేదు. ఛాయ్ దగ్గర గంట కూర్చోవడానికి టైం ఉంది. మన ఇంటి వాళ్ళ కోసం బజార్లలో వెళ్ళటానికి, ఇంకా మనము షాపింగులు చేయడానికి, మన సొంత అవసరాల కోసం ఎంతో టైం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో చిన్న సత్కార్యం చేసుకోవడానికి మన వద్ద టైం లేదనంటే ఇంకా పుణ్యాలు ఊరకే వస్తాయా? సమయం చిన్నదే, కార్యం చిన్నదే, ప్రతిఫలం పెద్దదే. అయినా కూడా నువ్వు సంపాదించుకోలేకున్నావు. అలాగే సోదరులారా, జుమ్మాకు మొదటి వక్తులో రావటం ఎంతటి ఘనత ఉంది అల్హమ్దులిల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ ఇగ్తసల యౌమల్ జుమ్అతి సుమ్మ రాహ ఫి స్సాఅతిల్ ఊలా ఫకఅన్నమా ఖర్రబ బదన. ఎవరైతే జుమ్మా రోజున చక్కగా గుసులు చేసి మొదటి వక్తులో మజీదుకు వస్తాడో అతను ఒక ఒంటెను అల్లాహ్ మార్గంలో దానం చేసిన పుణ్యం లభిస్తుంది. రెండవ వక్తులో వచ్చిన వారికి ఫకఅన్నమా ఖర్రబ బకరా, ఆవును అల్లాహ్ మార్గంలో దానం చేసిన పుణ్యం లభిస్తుంది. మరి మూడవ వక్తులో వచ్చిన వారికి ఫకఅన్నమా ఖర్రబ కబ్ష, పొట్టేలును అల్లాహ్ మార్గంలో దానం చేసిన పుణ్యం అతనికి లభిస్తుంది. మరి నాలుగవ వక్తులో వచ్చిన వానికి ఫకఅన్నమా ఖర్రబ దజాజ, కోడిని అల్లాహ్ మార్గంలో దానం చేసిన పుణ్యం అతనికి లభిస్తుంది. మరి ఐదవ వక్తులో వచ్చిన వానికి ఫకఅన్నమా ఖర్రబ బైద, కోడి గుడ్డును అల్లాహ్ మార్గంలో దానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఫఇదా ఖరజల్ ఇమాము హజరతిల్ మలాయికతు యస్తమిఉన దిక్ర, ఈ 5 వక్తులు దాటిపోయిన తర్వాత, ఇమాము మెంబర్ మీదకి ఎక్కిన తర్వాత వచ్చిన ఎవరైతే వస్తారో తర్వాత దైవదూతలు దఫ్తర్లు క్లోజ్ చేసి వారు కూడా జుమ్మా ప్రసంగం వినటానికి వచ్చి కూర్చుంటారు. దాని తర్వాత వచ్చిన వారు జుమ్మా లిస్టులో లేనట్టే లెక్క. ఒంటెను కుర్బానీ ఇవ్వడం అంటే 80-70 వేలు అవుతుంది. ఒక ఒంటె మీరు కొనాలంటే, ఒక ఆవు మీరు కొనాలంటే 40,000 అవుతుంది. ఒక పొట్టేలు కొనాలంటే 20,000 అవుతుంది. మరి అంతటి ఔన్నత్యం కలిగినటువంటి జుమ్మా రోజు కూడా రావట్లేదనంటే అర్థం ఏమని? జుమ్మా రోజు ఎంత ఘనత ఉంది, దువా కుబులయ్యేటువంటి ఉత్తమమైన సమయం జుమ్మా ముందర ఉంది. సూర్య కహఫ్ చదవాలి, దరూద్ చదవాలి, దువా చేసుకోవాలి, ఎన్నో సున్నతులు ఉన్నాయి. ఆ అన్ని సున్నతులు కోల్పోయి చివరిలో వస్తే లాభం ఏముందండి? మరి నువ్వు చేసేది ఏమీ లేదు, డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒంటెను నువ్వు కొని అల్లాహ్ మార్గంలో దానం చేసినంత పుణ్యం నీకు వస్తుందంటే మరి నువ్వు చేయాల్సిందేంది? ఓ 20 నిమిషాలు ముందర రావటం అంతే. మరి ఆ చిన్న కర్మలు కూడా చేసుకోలేకపోతే ఏ విధంగా మనం పరలోకంలో అల్లాహ్ వద్ద జన్నత్ అడుగుతాము? ఏ విధంగా అల్లాహ్ మనల్ని మన తప్పులను మాఫ్ చేస్తాడు? ఒకసారి ఆలోచించండి. అలాగే సోదరులారా, దారిలో హానికరమైన వస్తువులను తొలగించడం, ఇది కూడా చాలా చిన్న సత్కార్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అల్ ఈమాను బిద్ఉన్ వ సబ్ఊన శుఅబతన్ ఐలాహ కౌలు లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అద్నా ఇమాతతుల్ అదా అనిత్ తరీక్. ఈమానుకు 70కి పైగా శాఖలు ఉన్నాయి, 70కి పైగా దర్జాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఔన్నత్యం కలిగినది లా ఇలాహ ఇల్లల్లాహ్ అయితే, చివరి దర్జా దారిలో ప్రజలు నడిచే దారిలో హానికరమైన వస్తువులను తొలగించటము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. వయుమీతుల్ అదా అని తరీకి సదకా, మరియు దారిలో హానికరమైన వస్తువులను తొలగించడము సదకా, పుణ్యకార్యము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఒక వ్యక్తి
ప్రజలు నడిచే దారిలో ఓ చెట్టు కొమ్మ అలా వంగి ఉంది. అది వచ్చిపోయే ప్రజలకి ఇబ్బందికరంగా మారింది. ఒక ముస్లిం ఏం చేశాడంటే, ఈ చెట్టు కొమ్మ వచ్చిపోయే వారికి చాలా ఇబ్బందికరంగా ఉందని ఆ చెట్టు కొమ్మను నరికేసి పక్కన పడేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతను చేసిన ఆ ఘోరంత చిన్న కర్మకు ప్రతిఫలంగా అతన్ని జన్నత్ ఇచ్చేశాడు. అల్హమ్దులిల్లాహ్. చిన్న కర్మలే మన సంకల్పాన్ని బట్టి మనల్ని జన్నత్కి తీసుకెళ్ళేంత దర్జాకి తీసుకెళ్తాయి సోదరులారా. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక వ్యక్తి దారిలో ఉన్న ముళ్ళును తొలగించాడు ప్రజలకు హాని కలిగిస్తుందని. అల్లాహ్ అతన్ని మెచ్చుకొని అతని పాపాలన్నీ మాఫ్ చేశాడు. అల్హమ్దులిల్లాహ్. చాలామంది అంటూ ఉంటారు క్రైస్తవ సోదరులు, మా యేసు కరుణామయుడు, అల్లాహ్ ఎంతసేపు నరకంలో వేస్తాను, కాలుస్తాను, శిక్షిస్తాను అంటున్నాడు, మా కరుణామయుడు చూడండి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఏ గ్రంథాలలో అయినా ఎంత గొప్పవారైనా ఇలాంటి చిన్న చిన్న వాటికి, దారిలో ముళ్ళు తీసి పడేసినందుకు, కుక్కకు నీళ్లు తాపించినందుకు, పాపాత్ముల పాపాలన్నీ సమూలంగా తుడిచేసి జన్నతుకు పంపించినట్టు మీ గ్రంథాల్లో చూపండి. ఎక్కడా లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతటి కరుణామయుడు. చిన్న ముళ్ళును తొలగించి పక్కన పడేసినందుకు జన్నత్ ఇచ్చాడు. చెట్టు కొమ్మను నరికినందుకు అతనికి జన్నత్ ఇచ్చాడు. దారిలో హానికరమైన వస్తువులు తొలగించినందుకు వాళ్ళకి స్వర్గం ఇస్తున్నాడు. జీవితాంతం వ్యభిచారం చేసినటువంటి ఒక మనిషికి, కుక్కకు ఒక్కసారి నీళ్లు తాపించినందుకే అతని పాపాలన్నీ తీసిపడేసి అతన్ని జన్నత్ ఇచ్చాడు. అల్హమ్దులిల్లాహ్. మరి ఇంతటి కన్నా కరుణామయుడిని మీరు ఎక్కడ కనుగొంటారు? ఇంతట కరుణ ప్రేమ కలిగినటువంటి సృష్టికర్తను మీరు ఎక్కడైనా చూస్తారా? ఇస్లాంలో తప్ప ఎక్కడా మీకు కనిపించదు. కాబట్టి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చిన్న కర్మకే పెద్ద ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నాడు. చేసుకునే దాంట్లో మనం ముందుండాలి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ పఠించడం, దాని ఘనత ఏమిటంటే, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. 7 లేదా 8 సెకండ్లు దీనికి టైం సరిపోతుంది. ఈ చిన్న దరూద్ చదవటానికి 7 లేదా 8 సెకండ్లు మాత్రమే టైం సరిపోతుంది. మరి దాని ప్రతిఫలం ఏమిటి సోదరులారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ సల్ల అలయ్య వాహిదతన్ సల్లల్లాహు అలైహి అష్రన్. ఎవరైతే ఒక్కసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ చదువుతాడో, అతని మీద అల్లాహ్ 10 కారుణ్యాలను కురిపిస్తాడు. వహుత్తత్ అన్హు అష్రు ఖతీఅత్. మరియు అతని 10 పాపాలు మాఫ్ చేయబడతాయి. వరుఫిఅత్ లహు అష్రు దర్జాత్. మరియు అతని యొక్క 10 దర్జాలు, స్థాయిలు పెంచబడతాయి. చూసారా? కేవలం 7-8 సెకండ్లు చదివే ఒక దరూద్కి 10 కారుణ్యాలు ప్రసాదించబడుతున్నాయి, 10 పాపాలు మాఫ్ అయిపోతున్నాయి, 10 దర్జాలు పెంచబడుతున్నాయి. చిన్న దువ్వాతో మీరు ప్రవక్త మీద ఈ చిన్నపాటి దరూదు పఠించినందుకే 3 రకాల లాభాలు మీకు దీంట్లో ఉన్నాయి. 10 కారుణ్యాలు అల్లా తరపు నుండి, 10 పాపాలు మాఫ్ అయిపోతున్నాయి, 10 దర్జాలు పెంచబడుతున్నాయి. మరి జుమ్మా రోజు మనం ముందుగా వచ్చి దరూద్ చదువుతూ కూర్చోవాలి. ఎన్నిసార్లు చదివితే అన్ని కారుణ్యాలు, ఎన్నిసార్లు చదివితే అన్ని పాపాలు మారిపోయిపోతాయి, ఎన్నిసార్లు చదివితే అన్ని దర్జాలు పెంచబడుతూ ఉంటాయి. అల్హమ్దులిల్లాహ్. మరి చిన్న సత్కార్యం, దీని ప్రతిఫలం ఎంతది? చాలా గొప్పది. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే దరూద్ చదువుతారో అత్యధికంగా వారు స్వర్గంలో నాతో పాటు ఉంటారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. మరి ప్రవక్తతో పాటు ఉండటం అనేది మాటలా? మరి అలాగే అజాన్ వినబడిన తర్వాత అల్లాహుమ్మ రబ్బ హాదిహి దావతి తామతి వస్సలాతిల్ ఖాయిమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫదీలత వబసు మకామ మహ్ముదనిల్లది వఅత్త. ఈ దువా, వసీల దువా ఎవరైతే చదువుతారో వారి కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీర్పు దినం రోజున సిఫారసు చేస్తారు అల్లాహ్ దగ్గర. మరి అంతటి ఘనత ఉంది. అల్హమ్దులిల్లాహ్. మరి ప్రవక్త నీ కోసం సిఫారసు చేస్తారు, నువ్వు ఆయన కోసం దువా చేస్తే.
మరి ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేనన్ని చిన్నపాటి సత్కార్యాలు ఉన్నాయి. అవన్నీ చేసుకోవాలి. అలాగే సోదరులారా, మీరు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్, ఈ దువా ఉంది కదా, 10 సార్లు చదివితే గనక ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. 100 సార్లు చదివితే గనక 10 మంది బానిసలను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. ఏ బానిసలు? ఇస్మాయిలు అలీహిస్సలాం సంతతికి చెందిన 10 మంది బానిసలను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. మీరేం చేస్తారండి? ఫజర్ నమాజ్ చదువుకుంటారు, అదే చోట కూర్చుంటారు. మీరు ఎక్కడికి లేయాల్సిన అవసరం లేదు, మీరేమి శ్రమించాల్సిన అవసరం లేదు. జస్ట్ నోటితో పలికేటటువంటి, అక్కడే కూర్చొని ప్రశాంతంగా నోటితో ఓ 5 నిమిషాలు పలికితే 100 పూర్తి అయిపోతాయి. జస్ట్ 5 నిమిషాలు మీరు నోటితో పలికే పలుకుల ద్వారా 10 మంది బానిసలను విడుదల చేసినంత పుణ్యం మీ ఖాతాలో పడిపోతుందంటే అల్హమ్దులిల్లా, ఎంత గొప్ప పుణ్యం ఇది! గోరంత కర్మకి కొండంత ప్రతిఫలం. పుణ్యం అంటే ఇదే సోదరులారా. మరి అలాగే ఫజర్ నమాజ్ చదువుకొని ఇష్రాకు వక్తు వరకు ఎవరైతే అక్కడే ఉండి జిక్ర్ చేసుకుంటూ, మరి ఇష్రాకు వక్తు అయిపోయిన తర్వాత ఎవరైతే 2 రకాతులు నమాజ్ చదువుతారో ఉమ్రా హజ్జు చేసినంత పుణ్యం. ఇలా 1, 2 కాదు, లెక్కలేనన్ని సత్కార్యాలు అల్హమ్దులిల్లా ఇస్లాంలో ఖురాన్ హదీసులో తెలుపబడ్డాయి సోదరులారా. కావున ఇలాంటి వాటికి మనము తప్పనిసరిగా ప్రాధాన్యతనివ్వాలి. ఇలాంటి వాటి ద్వారా మనం పుణ్యం అనేది సంపాదించుకోవాలి సోదరులారా. లేదంటే గనక మనం ఏ కార్యాలు చేయకుండా, ఏ పుణ్య కార్యాల కోసం మనం ప్రయత్నాలు చేయకుండా మనం మంచం మీద పడుకొని ఉంటే పుణ్యాలు మన ఖాతాలోకి రావు. చిన్నపాటి సత్కార్యాలైనా చేసుకోవాలి. మన వద్ద డబ్బులు లేదు, మన వద్ద ఎలాంటి ధన సంపత్తులు లేవు, చేసుకోలేమని ఆగిపోకూడదు. ధనంతో సంబంధం లేకుండా, డబ్బుతో సంబంధం లేకుండా చేసుకునే సత్కార్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి సోదరులారా. ఆ సత్కార్యాలే ఇప్పుడు దాకా నేను కొన్నింటిని వివరించాను, ఇంకా చాలా ఉన్నాయి. సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అదీం. భూమి ఆకాశాల మధ్యలో ఎంత గ్యాప్ అయితే ఉందో దాని అంతటితో పుణ్యం సమానము, త్రాసు నింపేస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. జిక్ర్ ద్వారా, దువాల ద్వారా ఎన్ని లెక్కలేనన్ని పుణ్యాలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనం పుణ్యం సంపాదించుకోవాలి. కావున సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా రవ్వంత పుణ్యం సంపాదించుకున్న దాని ప్రతిఫలం 10 నుంచి 700 రెట్లు పెంచి మనకిస్తాడు అల్హమ్దులిల్లా. అది ఎలా పెంచుతాడనేది మనం చెప్పలేం. మనం అల్లాహ్ మార్గంలో 10 రూపాయలు దానం చేస్తే దాన్ని 10 రూపాయలు అలాగే పెట్టడల్లా, దాన్ని గుర్రపు పిల్లను పెంచి 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 పెద్ద చేసి ఏ విధంగా ఒక పెద్ద గుర్రంలా తయారవుతుందో ఆ విధంగా ఆ పుణ్యాన్ని పెంచుతాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా 10 నుంచి 700 రెట్లు. కాబట్టి సత్కార్యాలు చేసుకోవటంలో, చిన్న చిన్న అమలు చేసుకోవటంలో త్వరపడాలి. అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన గ్రంథమైనటువంటి ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలైనటువంటి హదీసులు చదువుతూ వాటికి అనుగుణంగా జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి రక్షించుగాక. అల్లాహ్ తాలా మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి కాపాడుగాక. జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరి నుండి అషురా రోజాను కబూల్ చేయుగాక. దాని ద్వారా 1 సంవత్సరం పాపాలు మాఫ్ చేయుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ భార్య పిల్లలతో సహా స్వర్గంలో కలిసి ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీం. వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్. ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.